యాదవుల ఐక్యతకు స్వర్గీయ కొండల సీతారామయ్య యాదవ్ విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గింజాల రామకృష్ణ అన్నారు. పట్టణంలోని స్థానిక కొత్తపేట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సీతారామయ్య యాదవ్ విగ్రహానికి పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతులు పూర్తయిన సందర్భంగా సోమవారం పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు విగ్రహానికి పూల మాలలు అర్పించి నివాళులర్పించారు. సీతారామయ్య యాదవ్ యాదవుల ఐక్యత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జోగా వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ మఠం లోవరాజును సంఘం సభ్యులు సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఈగల కొండబాబు, గౌరవ సలహాదారులు ఈగల త్రిమూర్తులు, కార్యదర్శి కొండల సురేష్ కుమార్, ట్రెజరర్ కొల్లు దుర్గా ప్రసాద్, సభ్యులు మొల్లి కిషోర్, గింజాల నాని, మొల్లి బుజ్జి, యువజన అధ్యక్షుడు మఠం సతీష్, ప్రముఖులు మొల్లి వెంకటరమణ, అల్లుబడిన సత్యనారాయణ, గొర్ల పోలేశ్వరరావు, మొల్లి చిన్న, మఠం బాబురావు, ఒమ్మి గోవింద్, మోర్కుర్తి సత్యబాబు, వైభోయిన తాతారావు, భర్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండల సీతారామయ్య గారు అని ఈయన యాదవ హక్కుల పోరాట సంఘానికి రాష్ట్ర నాయకత్వం వహించారు. మన పిఠాపురం ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా యాదవ హక్కుల కోసం, యాదవుల ఐక్యమత్యం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈయన మా కుల సంఘమే కాకుండా సామాజిక దృక్పథంతో టైలర్ సంఘం కూడా ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. ఈయన బాగా మన అవేర్నెస్కి చాలా ఉపయోగం. మన ప్రాంతంలో మనకి ఏకైక నాయకుడు విగ్రహం కొండల సీతారామయ్య గారిదే. ఈ కొండల సీతారామయ్య గారి విగ్రహాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పట్టణంలో ఉన్న యాదవ సంఘీయులందరూ. ఇది గతంలో 84 ప్రాంతంలో మన యనమల రామకృష్ణ గారు ఆ రోజుల్లో స్పీకర్గా ఉన్న టైంలో ఈ సీతారామయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి దాన్ని కొనసాగింపుగా దాన్ని మరమ్మతు చేసి ఇప్పుడు ఈరోజు మన పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. ఇది చేస్తాం. దీని ఇంకా మంచి ఉన్నతమైన ఈ ప్రాంతంలో ఉన్నతంగా ఇంకా తీర్చిదిద్ది మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి ఈయన స్ఫూర్తితోటి ఈ పిఠాపురం ప్రాంతంలో ప్రజలకు సేవా దృక్పథంతో మన కార్యక్రమాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. సీతారామయ్య గురించి చెప్పుకోవాలంటే అప్పుడే మూడు టర్నులు జరుగుతుంది. అయినా రోజు సైకిల్ కూడా లేక కాలు నడకతో నియోజకవర్గం అంతా కాలు నడకలతో తిరిగి ఒక సంఘం ఏర్పడాలి, మన సంఘం ఉంటే బాగుంటుంది, ఎవరికైనా ఆపద వస్తే మనం ఏం చేసుకోలేకపోతుందని ఆ రోజున కాలు నడకలతో మన పిఠాపురం నియోజకవర్గంతో తిరిగి ఎవరు ఆపదలో ఉన్న హాస్పిటల్లో ఉన్నా వాళ్ళకి భోజనం కూడా పట్టుకెళ్ళిన రోజుల్లో 4ంటికి వెళ్ళి భోజనం కూడా హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి భోజనం కూడా తెప్పించి చేశాడు. ఆ రోజు సంఘం అంతా తిరిగి సంఘాలు ఎక్కువగా ఏర్పడకపోయినా సంఘంలో కొంత మట్టిని తయారు చేసిన గురించి ఆ మట్టిని చాలా పెద్ద సంఘంతో ఏర్పడి చాలా ఘనంగా చేసుకుని జరుగుతుంది. ఆయన ముందే తిరుపతి చేసినా మళ్ళీ ఆయన్ని మర్చిపోకూడదని ఇవాళ మళ్ళీ కొత్త కంపెనీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన గురించి మళ్ళీ చేసి ఏడేసి ఎంత ఘనంగా చేశారు. కానీ వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటాను.